ఇప్పుడు మనము ఇన్స్టెన్స్ గ్రూప్స్ గురించి చూద్దాము. సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ అంటే ఏంటి? ఏ సిట్యుయేషన్స్‌లో ఇన్స్టెన్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము? ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ ఉన్నాయి? వాటికి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలి? ఇవన్నీ మనము ఇప్పుడు చూద్దాము. సో, మీరు ఈ ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్దాము. మీకు అంటే వెళ్ళే ముందుగా చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ప్రిపేర్ అవ్వాలి సర్టిఫికేషన్‌కి ఇట్లా అంటే స్మాల్ స్మాల్ క్వెషన్స్ ఉంటాయి గదా! అవన్నీ గూడా నేను షార్ట్స్ రూపంలో చేసి పెట్టాను. మీరు కావాలంటే జీసీపీ క్లౌడ్ ప్లేలిస్ట్‌లోకెళ్తే షార్ట్స్ కూడా మీకు విజిబుల్‌లో ఉంటాయి. సో, మీరు ఆ క్వెషన్స్‌నన్నిటిని నోట్ చేసుకొని గూడా సర్టిఫికేషన్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఇప్పుడు మనము ఇన్స్టెన్స్ గ్రూప్స్‌కి ఎళ్దాము. అవెక్కడంటే కంప్యూట్ ఇంజిన్‌లో ఇక్కడ మనకి కిందకొచ్చారంటే ఇన్స్టెన్స్ గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. ఇన్స్టెన్స్ గ్రూప్స్ క్లిక్ చేశా నేను. అసలు ఇన్స్టెన్స్ గ్రూప్స్ అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ వర్చువల్ మెషిన్ ఇన్స్టెన్సెస్ అనేటివి రన్ అయితా ఉంటాయన్నమాట. వీఎం ఇన్స్టెన్సెస్. సో, అవన్నీ ఒక గ్రూప్ లాగా మనము రన్ చేయాలి. అంటే గ్రూప్ ఆఫ్ వీఎం ఇన్స్టెన్సెస్ మేనేజ్డ్ యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ. ఒక సింగిల్ ఎంటిటీ లాగా మనము మేనేజ్ చేయాలి గ్రూప్ ఆఫ్ విఎం ఇన్స్టెన్స్‌ని అన్నప్పుడు ఇన్స్టెన్స్ గ్రూప్‌ని క్రియేట్ చేస్తామన్నమాట. సో, మేనేజ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ విఎమ్స్ హ్యావింగ్ సిమిలర్ లైఫ్ సైకిల్ యాజ్ ఎ వన్ యూనిట్. అంటే మనము సేమ్ లైఫ్ సైకిల్ ఉంటదన్నమాట. అన్ని విఎం ఇన్స్టెన్స్‌లకు గూడా. సో, అవన్నీ కలిపి ఒక యూనిట్ లాగా మనము గ్రూప్ చేసి ఇన్స్టెన్సెస్ అన్నిటిని మేనేజ్ చేస్తాం. సో, అలాంటప్పుడు మనం ఇన్స్టెన్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు కావాలంటే చూడండి ఇక్కడ ఇన్స్టెన్స్ గ్రూప్స్ జస్ట్ ఒక 1 లైన్ డెఫినిషన్ ఇచ్చారు 2 లైన్. ఇన్స్టెన్స్ గ్రూప్స్ లెట్ యూ ఆర్గనైజ్ విఎం ఇన్స్టెన్సెస్ ఆర్ యూజ్ దెమ్ ఇన్ ఏ లోడ్ బ్యాలెన్సింగ్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్. You can group existing VM instances or create group based on instance template. చూడండి మనకి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు ఇన్స్టెన్స్ గ్రూప్స్ లెట్ యూ ఆర్గనైజ్ విఎం ఇన్స్టెన్సెస్ అన్నిటిని కలిపి మనం ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. అలాగే లేదా యూజ్ దెమ్ ఇన్ లోడ్ బ్యాలెన్సింగ్ బ్యాక్ ఎండ్ సర్వీస్. మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ వర్చువల్ మెషిన్స్ కూడా మనం గ్రూప్ చేయాలన్నప్పుడు మనం ఇన్స్టెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ యూ కెన్ గ్రూప్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్సెస్. మనం ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేసిన విఎం ఇన్స్టెన్సెస్ అయినా గ్రూప్ చేసుకోవచ్చు. లేదు అంటే క్రియేట్ ఏ గ్రూప్ ఆఫ్ బేస్డ్ ఆన్ అన్ ఇన్స్టెన్స్ టెంప్లెట్. ఇన్స్టెన్స్ టెంప్లెట్ అంటే ఏంటి? మనం టెంప్లెట్ లో ఆల్రెడీ మల్టిపుల్ విఎమ్స్ ని క్రియేట్ చేసి ఉంటాం కదా. టెంప్లెటే బేస్ చేసుకొని విఎం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాం. సో, అలా బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ టెంప్లెట్ అయినా మీరు ఇన్స్టెన్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఎగ్జిస్టింగ్ విఎం ఇన్స్టెన్సెస్ ఏమైనా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అన్నా కూడా అవి కూడా అన్ని గ్రూప్ చేసుకొనైనా మనం ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇన్స్టెన్స్ గ్రూప్ ని. సో, ఇప్పుడు నేను ఒక న్యూ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, దీనికి వెళ్ళే ముందుగా మనకు అసలు ఫస్ట్ ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ ఉన్నాయో లేదో చూద్దాం. మనం క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ ఒకటున్నా మనం దాని నుంచి క్రియేట్ చేద్దాము. ఎందుకంటే ఆ ఇన్స్టెన్స్ కి మళ్ళీ ఇంకో విఎం ఇన్స్టెన్స్ ఉంటది కదా. మనకు ఒక విఎం ఇన్స్టెన్స్ అనేది ఉంది. టెంప్లెట్ అనేది ఉంది ఆల్రెడీ క్రియేటెడ్. సో, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి విఎం ఇన్స్టెన్స్ గ్రూప్స్ అనేటివి మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనకి 3 టైప్స్ యూజువల్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ అనేటివి ఉంటాయి. ఒకటి మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్, ఇంకొకటి అన్‌మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ అన్నమాట. మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ ఏంటంటే మనం యూజింగ్ టెంప్లెట్ క్రియేట్ చేసి చేస్తామన్నమాట. సో, దాన్ని మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ అంటాం. అలా కాకుండా మనకి మాన్యువల్లీ మేనేజ్ గ్రూప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ విఎమ్స్. మనము లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసి విఎమ్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో, అలాంటి విఎమ్స్ కి మనం ఇన్స్టెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలన్నప్పుడు అన్‌మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ కి వెళ్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ కే వెళ్తాం అన్నమాట. ఇది కూడా యూజ్ చేస్తాము. ఇవి రేర్ కేస్ అన్నమాట అన్‌మేనేజ్డ్. సో, మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్ లో అగైన్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. అవి స్టేట్లెస్, స్టేట్ఫుల్. అసలు స్టేట్లెస్ అంటే ఏంటి? ఆటోమేటికల్లీ మేనేజ్ గ్రూప్ ఆఫ్ విఎమ్స్ దట్ టు స్టేట్లెస్ సర్వింగ్ అండ్ బ్యాచ్ ప్రాసెసింగ్.
మనకి విఎం ఇన్స్టెన్సెస్ బ్యాచ్ ప్రాసెసింగ్, అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పుడు స్పాట్ విఎమ్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇలాంటివి మనం రన్ చేయాలన్నప్పుడు అవి మనకు ఒక టైమింగ్, ఒక స్టేట్ అనేది వాటికి ఉండదన్నమాట. సో ఎప్పుడైనా ఒక రన్ చేయొచ్చు, ఒక బ్యాచ్ నంబర్ ఆఫ్ విఎం ఇన్స్టెన్సెస్ మనము రన్ చేయాలి, బ్యాచ్ ప్రాసెసింగ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు స్టేట్లెస్కి వెళ్తాము. అలా కాకుండా న్యూ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్ స్టేట్ఫుల్ అంటే automatically manage group of VMs that have persistent data or configurations such as database or legacy applications. ఇక్కడ మనకి ఏదైనా కూడా విఎం ఇన్స్టెన్స్ నెక్స్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు పర్సిస్టెంట్ డేటా అంటే కంపల్సరీ డేటాబేస్ లో సేవ్ అయిన తర్వాతే నెక్స్ట్ ఆపరేషన్ వెళ్ళాలి, ఏదైనా స్టాప్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా. సో అలా మనము ఒక స్టేట్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట. ఆ స్టేట్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అయ్యే విఎమ్స్ మనకి ఉన్నాయి అంటే అలాంటప్పుడు మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ కి వెళ్ళాలి, లేదు అంటే స్టేట్లెస్ కి వెళ్ళాలన్నమాట. ఓకే, స్టేట్ఫుల్, స్టేట్లెస్ ఇవి డిఫరెన్స్. ఇప్పుడు నేను స్టేట్లెస్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సెటప్ ఆటోమేటిక్ మేనేజ్మెంట్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్లెస్ విఎమ్స్ ఇంక్లూడింగ్ అప్డేట్స్, రీజనల్ డిప్లాయ్మెంట్స్, లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ఆటో స్కేలింగ్, ఆటో హీలింగ్. ఇక్కడ ఆటో స్కేలింగ్, ఆటో హీలింగ్, హెల్త్ చెక్ ఇవన్నీ కూడా మనం ఈ ఇన్స్టెన్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు చూద్దాం. సో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను చెప్తా అనమాట. మీరు అన్ని అబ్జర్వ్ చేసి మీరు కూడా ప్రాక్టీస్ చేశారంటేనే మీకు గుర్తుకుంటది. లేదు ఏదో చేసాము, చూసాము, వెళ్ళిపోయాము అన్నట్టుంటే గుర్తుకుండదు. ప్రాక్టీస్ చేస్తేనే మీకు కూడా ఎప్పుడైనా గుర్తుంటది. ఓకే, మై ఇన్స్టెన్స్ గ్రూప్ అనేసి నేను జస్ట్ ఒకటి పెట్టుకున్నా అనమాట. బీటీలాన్ అంటే బెస్ట్ నా ఛానల్. ఓకే, సో ఇక్కడ ఒకటి ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఇన్స్టెన్స్ టెంప్లెట్ ని యూజ్ చేసి చేయాలి అనుకున్నా ఆల్రెడీ. సో మీకు ఇన్స్టెన్స్ టెంప్లెట్ ఆల్రెడీ ఉన్నదైనా యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదంటే కొత్త ఇన్స్టెన్స్ టెంప్లెట్ అయినా క్రియేట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మనము ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్ టెంప్లెట్ ని క్రియేట్ చేసాం. ఇక్కడ చూడండి, మనకు క్లియర్ గా చూపిస్తుంది మెషిన్ కాన్ఫిగరేషన్, మెషిన్ టైప్, మెషిన్ కాన్ఫిగరేషన్, అలాగే ఏ జోన్, రీజియన్ అవన్నీ కూడా చూపిస్తాం అనమాట. ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ బేస్డ్ ఆన్ ఆటో స్కేలింగ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి, మనం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఎన్ని అనేది ఆటో స్కేలింగ్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని రన్ అవుతుంది అనమాట. యూజ్ రీసైజ్ రిక్వెస్ట్ టు క్రియేట్ విఎం ఆల్ అట్ వన్స్. ఇది మన ప్రెసెంట్ అయితే ఇవ్వట్లేదు. నెక్స్ట్, ఫర్ హైయర్ అవైలబిలిటీ సెలెక్ట్ మల్టిపుల్ జోన్స్ ఇన్ ఏ రీజియన్ ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ జోన్. మీరు కావాలంటే మల్టిపుల్ జోన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ జోన్స్ లో క్రియేట్ చేశారంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక జోన్ లో మనకి ఏదైనా డిసాస్టర్ జరిగింది. సో అలాంటప్పుడు మనం ఇమీడియట్ గా ఇంకొక జోన్ లో ఉన్న ఇన్స్టెన్సెస్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఓకే, సో అంటే హైయర్ అవైలబిలిటీ మనకు ఏమంటారు, ఇమీడియట్ గా డేటా అనేది అవైలబిలిటీ కావాలా అన్నప్పుడు మల్టిపుల్ జోన్స్ కైనా వెళ్ళొచ్చు. ప్రెసెంట్ అయితే నేను జస్ట్ డెమో పర్పస్ కాబట్టి సింగిల్ జోన్ కే వెళ్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ ఏంటి, మీనింగ్ ఏంటి? ఆటో స్కేలింగ్ అంటే యూజ్ ఆటో స్కేలింగ్ టు ఆటోమేటికలీ యాడ్ అండ్ రిమూవ్ ఇన్స్టెన్సెస్ టు ద గ్రూప్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ హై అండ్ లో లోడ్. అంటే మెయిన్ మనకి ఇప్పుడు ఒకవేళ లోడ్ ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 విఎం ఇన్స్టెన్సులు రన్ చేస్తున్నప్పుడు నాకు డేటా అనేది ఎక్కువ అయిపోయింది. అంటే ఆ 10 ఇన్స్టెన్సెస్ కూడా ఎక్కువ అయిపోయి ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది అనమాట. డేటా ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది. అలాంటప్పుడు నేను ఆటోమేటిక్ గా ఇన్స్టెన్స్ ని అప్ చేయాలి, ఇంకొక అదర్ ఇన్స్టెన్సెస్ కూడా క్రియేట్ చేసి అప్ చేయాలన్నమాట. సో అలాంటి టైంలో ఆటో స్కేలింగ్ చేస్తాం. ఇన్ కేస్ అది మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ ఇలాంటప్పుడు అయితే మనకి ఈవెన్ ఈ కామర్స్ సైట్స్ ఇలాంటివి తీసుకున్నారంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి ఫెస్టివల్ సీజన్ లో కానీ, లేదంటే ఏమంటారు ఏదైనా డిస్కౌంట్స్ పెట్టినప్పుడు కానీ మనకు రెడ్ హాట్ సేల్ ఇలా జరుగుతూ ఉంటాయి కదా. సేల్స్ అనేటివి పెడుతూ ఉంటారు, ఇండిపెండెన్స్ డే సేల్ ఇలాంటివి. సో అలాంటప్పుడు మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటది అనమాట. నార్మల్ మనకి ఫెస్టివల్ సీజన్స్ లో కాకుండా ఏ సేల్ లేనప్పుడు నార్మల్ గా ట్రాఫిక్ తగ్గుతుంది. ఆ ట్రాఫిక్ తగ్గినప్పుడు మనం ఆల్రెడీ అప్ చేసిన ఇన్స్టెన్సెస్ అనవసరంగా రన్ అవుతుంటే మనకి మనీ కూడా వేస్ట్ కదా. సో అందుకని మనం ఆటోమేటిక్ గా ఇన్స్టెన్సెస్ ని కూడా డౌన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మన డేటా ట్రాఫిక్ లోడ్ ని బేస్ చేసుకొని. ఓకే, సో అది ఆటో స్కేలింగ్ అనేసి అంటాం. ఆటో స్కేలింగ్ మోడ్, యాడ్ అండ్ రిమూవ్ ఇన్స్టెన్సెస్ టు అండ్ ఫ్రమ్ ద గ్రూప్.
సో బేస్డ్ ఆన్ ద మనకి డేటా ట్రాఫిక్ బేస్ చేసుకొని మనము ఈ గ్రూప్ నుంచి ఇన్స్టెన్సెస్ యాడ్ చేయాలా, రన్ చేయాలా, రిమూవ్ చేయాలా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మినిమం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ప్రెసెంట్ అయితే నేను ఒకటి ఇచ్చాను, మినిమం ఒకటైతే కంపల్సరీ ఉండాలి. మాక్సిమం ఎన్ని ఇన్స్టెన్సెస్ వరకు ఆటో స్కేల్ చేయొచ్చు అంటే ఇక్కడ 10 అనేది ఉంది. ఓకే, నేను జస్ట్ 5 వరకు ఇస్తున్నా. మన ఇష్టం, మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఎన్నైనా అంటే బేస్డ్ ఆన్ మన ఇన్స్టెన్సెస్ ఇచ్చేదాన్ని బట్టి కాస్ట్ కూడా వస్తుంది. మన రిక్వైర్మెంట్ బట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఎన్ని ఇన్స్టెన్సెస్ కి ఎంత డేటా అనేది వెళ్తుంది, సో ఎంత డేటా వరకు లోడ్ చేయగలము అనే దాన్ని బేస్ చేసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆటో స్కేలింగ్ సిగ్నల్స్. ఇప్పుడు సిపియు మనకి ఆటో స్కేలింగ్ జరుగుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం సిగ్నల్ ఇస్తాం అనమాట. సిపి యూటిలైజేషన్ అప్ టు 60% అయ్యింది అంటే సో మీరు ఆటోమేటిక్ గా నాకు ఆటో స్కేల్ అవ్వాలి అంటే అయితే తగ్గాలి, లేదా అంతకంటే తక్కువ ఉంటే మరీ ఏమంటారు తక్కువ ఉంటే ఇన్ చెయ్యి, ఆటో స్కేల్ ఇన్ చెయ్యి, లేదంటే ఆటో స్కేల్ అవుట్ చేయి. అంటే పెంచడం తగ్గించడం అనేది సిపి యూటిలైజేషన్ బేస్ చేసుకొని చేయమని చెప్తున్నాం అనమాట. మనకి ఇక్కడ ఇంకా కూడా ఆప్షన్స్ ఉంటాయి. సిపి యూటిలైజేషన్, హెచ్టిటిపి లోడ్ బ్యాలెన్సింగ్ యూజ్ చేసినప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ యూటిలైజేషన్ బేస్ చేసుకొని, లేకపోతే క్లౌడ్ పబ్సబ్ క్యూబా, లేకపోతే క్లౌడ్ మానిటరింగ్ మెట్రిక్సా, మనకి ఇక్కడ డిఫరెంట్ మెట్రిక్స్ అనేటివి ఉంటాయి అన్నమాట, సిగ్నల్స్. సో దేన్ని బేస్ చేసుకొని నువ్వు ఆటో స్కేల్ చేయాలనేది కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రెసెంట్ అయితే సిపి యూటిలైజేషన్ ఇస్తున్నా, టార్గెట్ 60% ఇస్తున్నా అనమాట. నెక్స్ట్ ప్రిడిక్టివ్ ఆటో స్కేలింగ్, ఇది ప్రెసెంట్ అయితే ఆఫ్ లో పెట్టేసాము. నెక్స్ట్ ఆటో స్కేలింగ్ స్కెడ్యూల్స్, ఆ స్కెడ్యూల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మనం ఎప్పుడు పడితే అప్పుడు అవ్వకుండా కొన్ని స్కెడ్యూల్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ పీరియడ్, ప్రెసెంట్ అయితే ఇక్కడ 60 సెకండ్స్ ఉంది, నేను జస్ట్ 30 సెకండ్స్ ఇస్తున్నాను. ఇనిషియల్ గా మనకి ఇన్స్టెన్స్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఎన్ని సెకండ్స్ కావాలి అనేసి. ఓకే, నెక్స్ట్ స్కేల్ ఇన్ కంట్రోల్స్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. డోంట్ స్కేల్ బై మోర్ దెన్ 10 లైక్ దట్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే స్కేల్ ఇన్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోయింది, డేటా ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోయింది. మనం అట్ ఏ టైం ఒక 2-3 ఇన్స్టెన్స్లు, 4 ఇన్స్టెన్స్, లేదా ఒక 10-20 ఇన్స్టెన్స్లు అట్ ఏ టైం మనము ఇన్స్టెన్స్లు పెంచలేం కదా. అట్ ఏ టైం పెంచామంటే మనకి డేటా కూడా మనకి జంపుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని ఏం చేస్తామంటే 10 minutes లో మనకి ఓన్లీ అట్ ఏ టైం ఒక 5 ఇన్స్టెన్సెస్ అప్ అవ్వాలి, 5 ఇన్స్టెన్సెస్ ఆటో స్కేల్ అవ్వాలి. అలా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. 5 పర్సంటేజ్ వైజా, లేకపోతే నెంబర్ ఆఫ్ విఎంస్ వైజా అనేసి మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. కాన్ఫిగరేషన్ ఇది. నేనైతే ప్రెసెంట్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, విఎం ఇన్స్టెన్స్ లైఫ్ సైకిల్ ఇక్కడ ఏం లేదు. యాక్షన్ ఆన్ ఫెయిల్యూర్, మనకి ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలి, రిపేర్ చేసుకోవడం అనేది ఇచ్చుకోవాలి. ఓకే, ఆటో హీలింగ్ అంటే ఏదైనా ఒక ఇన్స్టెన్స్ మనకు ఫెయిల్ అయింది, సో మనం ఏంటంటే ఇమీడియట్ గా చెక్ చేసుకోవాలి, ఆ ఫెయిల్ అయిందా లేకపోతే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఆటో హీలింగ్ రీక్రియేట్స్ విఎం ఇన్స్టెన్స్ ఇఫ్ యువర్ అప్లికేషన్ కెనాట్ బి రీచ్డ్ బై ద హెల్త్ చెక్. సో ఇక్కడ మనము హెల్త్ చెక్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటే మనం ఆటో హీలింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక నేను హెల్త్ చెక్ క్రియేట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. మై హెల్త్ చెక్, నేను జస్ట్ ఒక హెల్త్ చెక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గ్లోబల్ రీజనల్ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మనం ప్రోటోకాల్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా విఎం ఇన్స్టెన్స్ ని యాక్సెస్ చేసుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి పోర్ట్ నంబర్ 8080 ఇచ్చాను ప్రెసెంట్, రిమైనింగ్ అన్ని డిఫాల్ట్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ మనము చూడండి క్రైటీరియా ఇచ్చుకోవచ్చు బేస్డ్ ఆన్ మన లోడ్. చెక్ ఇంటర్వెల్ 5. టైమ్ అవుట్ సెషన్ ఏంటంటే మనకు విఎం ఇన్స్టెన్స్ నుంచి రెస్పాన్స్ అనేది వితిన్ 5 seconds లో వచ్చిందా లేదా, వచ్చింటే మనం దాన్ని ఓకే సక్సెస్ఫుల్ గా యాడ్ చేస్తాం అనమాట. సక్సెస్ఫుల్ రెస్పాన్స్ గా మనం యాడ్ చేస్తాం. లేదు అనుకో 5 seconds లోపు నాకు ఏ రెస్పాన్స్ రాలేదంటే దాన్ని టైమ్ అవుట్ గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో అలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ విఎం ఇన్స్టెన్స్ రిక్వెస్ట్ అనేది ఎన్ని సెకండ్స్ కి మనకు జనరేట్ అవ్వాలి, 5 seconds కి అన్నట్టు మనం ఇక్కడ ఇచ్చుకుంటున్నాం. మీరు కావాలంటే 10 seconds కైనా ఇచ్చుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ ఏమంటారు అప్లికేషన్ బేస్ చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారంటే హెల్తీ థ్రెషోల్డ్,
ఇక్కడ కాన్సిక్యూటివ్ సక్సెసెస్ మెయిన్‌గా ఏంటంటే, ఇప్పుడు నేను ఈ ఏమంటారు ఇన్‌స్టెన్స్ గ్రూపు నాకు హెల్తీనా కాదా? దేన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాము? ఇక్కడ హెల్తీ థ్రెషోల్డ్ అనేది ఇస్తాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ వీఎం ఇన్‌స్టెన్సెస్ 2 కాన్సిక్యూటివ్ వీఎం ఇన్‌స్టెన్స్ రిక్వెస్ట్‌లు అనేటివి నాకు ఫెయిల్ అయ్యాయనుకోండి. 2 వీఎం ఇన్‌స్టెన్సెస్ కంటిన్యూయస్‌గా. దెన్ నేను దాన్ని సక్సెస్ అయ్యాయనుకోండి. దెన్ దాన్ని నేను హెల్తీ థ్రెషోల్డ్‌గా పెట్టుకొని లేదు ఇక్కడ 2 అయినా ఇచ్చుకోవచ్చు, 10 అయినా ఇచ్చుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ ఇదంతా. ఓకే. సో కాన్సిక్యూటివ్ సక్సెస్ నాకు వరుసగా ఒక 10 వచ్చాయంటే నేను హెల్తీ థ్రెషోల్డ్ గా డిఫైన్ చేస్తున్నా. లేదు అన్హెల్తీ థ్రెషోల్డ్ ఏంటంటే 2 వరుసగా ఫెయిల్ అయ్యాయి అనుకోండి విఎం ఇన్స్టెన్స్ రెస్పాన్స్ లో. సో అప్పుడు నేను దాన్ని అన్హెల్తీ థ్రెషోల్డ్ పెట్టుకుంటున్నాను. అప్పుడు మనకేం చేస్తుందంటే ఈ హెల్త్ చెక్ అనేది ఓకే ఇది అన్హెల్తీ ఇన్స్టెన్స్ అని చెప్పేసి మనకు డిఫైన్ చేస్తుంది అనమాట. అప్పుడు మనం మళ్ళీ ఆటో రిపేర్ పెట్టుకుంటే అది రిపేర్ చేస్తుంది. అంటే ఏవైనా మనము కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏంటి ఎర్రర్ దేనివల్ల వస్తుంది అవన్నీ చెక్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ హెల్త్ చెక్ ఇది నేను ఇచ్చాను. ఇక్కడ చూడండి బికాస్ దిస్ హెల్త్ చెక్ విల్ రీప్లేస్ అన్హెల్దీ ఇన్స్టెన్స్ ని రీప్లేస్ చేస్తుంది అనమాట. యూ మే వాంట్ టు ఇంక్రీజ్ ద చెక్ ఇంటర్వెల్ అట్లీస్ట్ 10 seconds అండ్ అన్హెల్దీ థ్రెషోల్డ్ టు అట్లీస్ట్ 3 times సో దట్ యువర్ ఇన్స్టెన్సెస్ ఆర్ంట్ రీప్లేస్డ్ ఆఫన్. సో మనం ఇక్కడ ఇచ్చిన ఏమంటారు వీళ్ళు కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు ఏమంటారు ఆఫన్ గా రీప్లేస్ అవ్వవు అనమాట. ఇనిషియల్ డిలే నేను జస్ట్ ఒక 30 seconds ఇస్తున్నాను. ఓకే. అప్డేట్స్ డ్యూరింగ్ విఎం ఇన్స్టెన్స్ రిపేర్. మనకు విఎం ఇన్స్టెన్స్ ఫెయిల్ అయింది, అది ఆటోమేటిక్ గా అప్డేట్ చేస్తుంది, కానీ మనకు తెలియాలి కదా అది ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి అనేది. సో అప్పుడు ఏంటంటే కీప్ ద సేమ్ ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్. మనకి అది రిపేర్ చేసేటప్పుడు కూడా ఏ కాన్ఫిగరేషన్ అయితే ఉందో అదే కాన్ఫిగరేషన్ ఉంచాలి. లేదా అప్డేట్ ద ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్ అంటే మనకి ఏమైనా మనకు చేంజ్ అయ్యి ఉంటే అప్పుడు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. రిమైనింగ్ అన్ని నేను సేమ్ ఇస్తున్నాను. అడ్వాన్స్ కాన్ఫిగరేషన్స్ కూడా ఉన్నాయి, స్టాండ్ బై పూల్ అని, మేనేజ్డ్ లిస్ట్ ఆఫ్ ఏపీఐ కాల్ రిజల్ట్. సో ఇలా మనకి డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ లేటర్ చూద్దాము. ప్రజెంట్ అయితే ఇది బేసిక్ ఇన్స్టెన్స్ గ్రూప్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మెయిన్. సో మేజర్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సో టెంప్లెట్ ద్వారా క్రియేట్ చేస్తున్న టెంప్లెట్ ఇచ్చుకోవాలి, అలాగే మల్టీ రీజియన్ సింగిల్ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఆటో స్కేలింగ్ ఆటో హీలింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్త్ చెక్ ఆల్సో, హెల్త్ చెక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్స్టెన్స్ ని స్కేల్ అవుట్ స్కేల్ ఇన్ చేయాలి అనేసి కూడా మనం కాన్ఫిగర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను ఇన్స్టెన్స్ గ్రూప్ ని. ఈ ఇన్స్టెన్స్ గ్రూప్ మనకి వన్స్ క్రియేట్ అయిన తర్వాత మనకు అది క్లియర్ గా చూపిస్తుంది. హెల్తీ ఇన్స్టెన్సా, ఎన్ని ఇన్స్టెన్సులు క్రియేట్ అవుతున్నాయి, రన్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనం అంతా క్లియర్ గా చూద్దాము. ప్రెసెంట్ అయితే ఇన్స్టెన్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఇన్స్టెన్స్ గ్రూప్ అనేది సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనము జస్ట్ రిఫ్రెష్ చేసి ఇక్కడ నేను ఇది ఓపెన్ చేస్తాను, మీకు క్లియర్ ఎన్ని ఇన్స్టెన్సులు రన్ అవుతున్నాయి అనేది కూడా మనకు చూపిస్తుంది. జస్ట్ ఇది ఓపెన్ చేసామంటే క్లియర్ గా మనకి చూపిస్తుంది అనమాట. ఒక ఇన్స్టెన్స్ రన్ అవుతుంది, 0% హెల్దీ. ఇక్కడ మనమైతే ఇన్స్టెన్స్ ఓన్లీ ఒకటే ఇచ్చామనుకుంటా, టోటల్ రన్నింగ్ సైజ్ ఒకటే. ఓకే. సో అందుకని మనకు అది చూపిస్తుంది. ఆ 5 seconds మనం టైం ఇచ్చాం కదా, ఆ లోపల మనకి రెస్పాన్స్ అనేది రాలేదు. సో అందుకని మనకి ఇది చూపిస్తుంది. స్టిల్ ఇంకా స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. వన్స్ అప్డేట్ అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఈ లోపల మనము ఇక్కడ చూడండి విఎం ఇన్స్టెన్సెస్, ఎన్ని సిపియూస్ మనం ఇచ్చామో అన్ని విఎం ఇన్స్టెన్సెస్ ఇక్కడ క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే. మీరు కావాలంటే ఎడిట్ అయినా చేసుకోవచ్చు. విఎం ఇన్స్టెన్సెస్ మీరు పెంచుకోవాలనుకుంటే కూడా పెంచుకోవచ్చు అనమాట. మినిమం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ నేను ఇక్కడ 1 ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి 2 ఇన్స్టెన్సెస్ ఇస్తాం. ఇక్కడ వచ్చేసి మాక్సిమం 10 ఇలా ఇచ్చుకున్నాము. ఇచ్చి నేను జస్ట్ సేవ్ చేస్తున్నాను. మనకు ఒకటే ఉంటే మనం ఇన్స్టెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాల్సిన పని ఏముంది కదా. సో 2-3 ఇన్స్టెన్సెస్ ఉంటేనే మనకు దాని డిఫరెన్సియేషన్ అనేది తెలుస్తుంది. అందుకోసం నేను ఎడిట్ చేశాను. సో అప్డేట్ అయిపోయి సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి ఇది అప్డేట్ అయిపోయింది క్లియర్ గా. ఇక్కడ మనకు చూసారంటే నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 2 ఉన్నాయన్నమాట. ఓకే. సో నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేశారంటే
చూడండి, ఒకటి అప్ అండ్ రన్నింగ్ లో ఉంది, ఇంకోటి అప్డేట్ అవుతుంది, 50% హెల్దీ ఉంది. అంటే ఒకటి ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆటో స్కేల్ చేసాం కదా, మినిమం 2 మాక్సిమం 10 అని అవి కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి 2 ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్ అనేది హెల్దీ అని చూపిస్తుంది. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే ఈ విఎం ఇన్స్టెన్సెస్ కి వెళ్తున్నా. విఎం ఇన్స్టెన్సెస్ కి వెళ్ళి మనకి ఎన్ని విఎం ఇన్స్టెన్సెస్ త్రూ ఇన్స్టెన్స్ గ్రూప్ క్రియేట్ అయ్యాయో చూద్దాం. ఇక్కడ చూడండి, సో ఇది ప్రీవియస్ది, ఇది ప్రీవియస్ది. ఇక్కడ చూడండి మనకి క్లియర్ గా ఇది చూపిస్తుంది. ఇన్ యూజ్ బై మై ఇన్స్టెన్స్ గ్రూప్ బీటీ లర్న్ 1 అనేసి ఒకటి, ఇక్కడ డిఎంసిజి అనేది ఇంకొకటి. రెండు కూడా జోన్ సేమ్ తీసుకుంది, ఎందుకంటే నేను సింగిల్ జోన్ ఇచ్చా కాబట్టి. సో మనకి ఇక్కడ 2 ఇన్స్టెన్స్ రన్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇన్స్టెన్స్ గ్రూప్ కి వెళ్తే ఆ 2 ఇన్స్టెన్స్‌లు మనకి సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితున్నాయా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్‌గా. చూడండి, ఇప్పుడు నాకు 2 ఇన్స్టెన్సెస్ అట్ ఏ టైమ్ రన్ అయితున్నాయి. 100% హెల్తీ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్టర్నల్ ఐపీని కూడా యాక్సెస్ చేసుకున్నా. ఈ మనకి స్టార్ట్‌అప్ స్క్రిప్ట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ హలో బెస్ట్ టెక్‌లో అనే ఇన్స్టెన్స్ నేను ఇప్పుడైతే చేయలేదు కదా! నేను ఎక్కడ యాడ్ చేయలేదు ఈ ఇన్స్టెన్స్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం టెంప్లెట్ క్రియేట్ చేసాం కదా, ఆ టెంప్లెట్ క్రియేట్ చేసినప్పుడు టెంప్లెట్ లో మనం స్టార్ట్అప్ స్క్రిప్ట్ ఇచ్చామన్నమాట. సో ఆటోమేటిక్ గా నాకు అపాచీ అనేది క్రియేట్ అయిపోయి ఈ పర్టికులర్ టెక్స్ట్ ని index.html ఫైల్లోకి అపెండ్ చేసాం. సో అందుకని చెప్పి మనం ఆ టెంప్లెట్ యూజ్ చేసి ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసాం కాబట్టి టెంప్లెట్ కి ఏ కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటాయో సేమ్ కాన్ఫిగరేషన్స్ తీసుకొని మనకు వర్చువల్ మెషిన్ కూడా క్రియేట్ అయిపోతుంది అనమాట ఇక్కడ అండర్ ఇన్స్టెన్స్ గ్రూప్స్. ఓకే, సో మీకు ఈ ఇన్స్టెన్స్ గ్రూప్స్ అనేది క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఇప్పటికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్ యూ.